Hello everyone, Namaste, Namaskar, Adab and very good evening to you all. మీ అందరికీ AK Entertainments తరపున స్వాగతం సుస్వాగతం. This is an audio release. మామూలు టైప్ కాదు, ఇది ఒక రకం. ఎందుకంటే ఆడో రకం ఈడో రకం అని అలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ అలాంటి రకాలన్నింటినీ ఒక్క చోటికి చేర్చిన నాగేశ్వర రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఈడో రకం ఆడో రకం. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా రకాల హైప్స్ ఉన్నాయి. అందుకే యూట్యూబ్లో ఈ టీజర్ని తెగ చూసేస్తున్నారట. ఆ టీజర్ మీ ముందుకు రాబోతోంది. సో లెట్ మీ షో యూ ది ఫస్ట్ టీజర్ ఆఫ్ ఈడో రకం ఆడో రకం. కానీ ఇంత పవర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత, మంచి మాస్ మసాలా బీట్లు వచ్చిన తర్వాత, ఇంత ఇద్దరు హీరోల్ని ఇచ్చిన తర్వాత కొంచెం మూమెంట్లు ఉండాలి కదండి, కొంచెం స్టెప్లు ఉండాలి కదా, దానికి మంచి కొరియోగ్రఫీ కావాలి కదా. అలా ప్లాన్ చేసి ఈరోజు అలా షూటింగ్ ఫినిష్ చేసి మన మధ్యలో ఎక్కడో తచ్చాడుతున్నటువంటి మా కొరియోగ్రాఫర్ ఆర్ స్టార్, కెన్ ఐ హ్యావ్ మిస్టర్ ప్రేమ్ రక్షిత్ గారు ఆన్ టు ద స్టేజ్. యాక్చువల్లీ ఇంటర్వ్యూ సాంగ్ చేశానండి, చాలా మంచి సాంగ్. సాయి కార్తిక్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. దీంట్లో మాంటేజ్ అండ్ డాన్స్ అండ్ బిల్డప్స్ అన్నీ కలిసి తీసాం, చాలా బాగా వచ్చింది. అందుకని ఐ వాంట్ థ్యాంక్ నాగేశ్వరి గారు అండ్ అనిల్ గారు. ఐ వాంట్ థ్యాంక్ దెమ్. విష్ణుబాబు గారు, ఎదరగొట్ట విష్ణుబాబు రాజ్ అని ఇద్దరు అస్సేం డాన్స్ చేశారు. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుద్ది. థ్యాంక్ యూ అండి. మరి మొట్టమొదటి పాటని లాంచ్ చేయడానికి మా గెస్ట్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఈ గెస్ట్ AK Entertainments బ్యానర్లో మొట్టమొదటి సినిమా దర్శకత్వం వహించినటువంటి వీరు పోట్ల గారు. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ వీరు పోట్ల గారు ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ గ్రేట్ లెజెండ్ మోహన్ బాబు గారికి పర్టికులర్గా గుడ్ ఈవినింగ్ సార్. అండ్ ఎవరికి ఏ టేస్ట్లు ఉన్నా కానీ కామెడీ నచ్చిన ఆడియన్స్ ఎవరు ఉండరు. మా ప్రొడ్యూసర్ అనిల్ గారికి కామెడీలో మంచి టేస్ట్ ఉంది, అండ్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి కామెడీలో మంచి కమాండ్ ఉంది, అండ్ హీరో విష్ణు నాకు బాగా ఇష్టమైన హీరోకి విష్ణుకి, రాజ్ తరుణ్కి అండ్ గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారికి వీళ్ళకి కామెడీలో బ్రహ్మాండమైన టైమింగ్ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి టీం ఉందంటే డెఫినెట్గా సినిమాలో డెఫినెట్గా మంచి కామెడీ ఉంటుంది అండ్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ సాయి, లాస్ట్ టైం మర్చిపోయాను, సాయికి మ్యూజిక్లో మంచి వర్స్టైలిటీ ఉంది. ఎవరికి ఎలాంటి మ్యూజిక్ కావాలంటే అలాంటి మ్యూజిక్ ఇస్తాడు. అది గ్రేట్ చక్రవర్తి గారికి ఆ లక్షణం ఉందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయనలాగానే 30-40 years కెరీర్ లాంగివిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. మీరు తీయబోతున్నారు, మీరు పిక్ చేయబోతున్నారు టెక్నీషియన్స్ నేమ్. ఈడో రకం ఆడో రకం ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి రాబోతున్న ఆ టెక్నీషియన్ ఎవరో చూద్దాం. డిఐ వాసు. డిఐ వాసు గారు. సాంగ్ 1 లాంచ్. మా అతిథిగా వచ్చి లాంచ్ చేసినటువంటి ఈ టెక్నీషియన్కి 10,000 రూపీస్ గిఫ్ట్ వారి ఫ్యామిలీకి అందజేస్తోంది. వీరు పొట్ల గారి చేతుల మీదుగా అందించాల్సిందిగా కోరుతున్నాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ. బట్ వీరు గారు, మీకు గుర్తుందో లేదో, బిందాస్ తోటి అనిల్ సుంకర్ గారు ఈ సాంప్రదాయం ప్రారంభించారు. ప్రతి ఆడియో రిలీజ్లోనూ కొన్నాళ్ల పాటు కంటిన్యూస్గా ఒక సాంప్రదాయాన్ని, స్కాలర్షిప్స్ అందించే సాంప్రదాయాన్ని మీ సినిమాతో స్టార్ట్ చేశారు, గుర్తుందా? యా అండ్ ఎప్పుడు కూడా అనిల్ గారు ఇలానే కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. నాకు అనిల్ గారు చెప్పలేదు, కానీ ఎవరో ఆయన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చెప్పారు ఒకసారి. ఆయన ఇప్పుడు కాదు, ఆయన యాక్చువల్లీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా ఆయన గైడ్స్ అవన్నీ తయారు చేసుకొని ఆ గైడ్స్ అన్నీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడంట, కాపీలు తీసేయించి. ఆయన ఒక్కడే కదా అందరూ ఎదగాలని కోరుకునే ఆయన, అందుకనే ఆయన ఎదుగుతున్నాడు, ఆయన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ. I'll quickly invite that cute little buddy out there, Siddharth Ramaswamy garu, our DOP. Can I have Siddharth Ramaswamy garu onto the stage? ஆல்ரெடி நாகேஸ்வர ரெட்டி சார் அண்ட் விஷ்ணு గారు இவங்களோட வந்து దేనికైనా రెడీని ஒரு హిట్ ఫిల్మ్ ஒன்று கொடுத்துருக்கோம். ஸோ அதே కాంబినేషన్లో వర్క్ பண்ணுறது ఇస్ రియలీ గ్రేట్. ఇది దేనికైనా రెడీ లాంటి ఒక సినిమా అనుకుంటారేమో, కాదు, అంతకంటే ఇది அதை விட நல்ல ஒரு காமெடி, ஒரு ఎంటర్టైనింగ్ ஒரு ఫిల్மாக இருக்கும். ఓకే. అండ్ యా, సో now you can proceed in English because I'm not able to translate you. I can't speak more than. But how is it? It must be super fun with having Rajan Prasad sir, Vishnu Aru and Raj Tarun on sets. Must be rolling laughter. It was one roller coaster. We had lots of fun and it was great. We didn't even know when we started. We didn't even know when we finished. Okay. So it's
డన్. That's really cute. Thank you so much for being here today. Thank you so much, Siddharth garu. Well, we are ready for our next song. Next song launch cheyadaniki let me welcome Bogavalli Prasad garu onto the stage. Alage Abhishek Agarwal garni kuda vediki paiki ravalsindiga ఆహ్వానిస్తూ. సో వెరైటీగా ఈసారి సాంగ్ లాంచ్ అని చెప్పించండి సార్. భోగవల్లి ప్రసాద్ గారు ఒక చెక్ తీయండి, వారి చేతుల మీదుగా చెక్ ఇప్పిస్తాం. డిడి డైరెక్షన్ డిపార్ట్మెంట్. చిట్టి చిట్టి ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. చిట్టి హాయ్ చిట్టి. మొత్తం అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు, అంత హోమ్లీగా. నేను చెప్తున్నా, ఈ దరిదాపులో ఒక ఈ టైప్ ఆఫ్ కామెడీ రాలేదండి అసలు. ఈ టైప్ ఆఫ్ కామెడీ రాలేదు అసలు. సూపర్ హిట్, అందులో డౌట్ లేదు. ఇంకా సాంగ్ 2 లాంచ్. దట్ వాస్ పటికో లాంచ్డ్ బై చిట్టి. సార్ చిట్టికి 10,000 రూపీస్ చెక్ అందించాల్సిందిగా ఇద్దరిని కోరుతున్నాను. అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ అగర్వాల్ గారిని అండ్ భోగవల్లి ప్రసాద్ గారిని. వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది టీమ్. ఈ కథ నాకు ముందే తెలుసు, గ్యారంటీ మంచి సినిమా అవుతుంది. ఇది డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. I would like to wish AK Entertainment best of luck and especially my friend Anilana. Thank you. ఈసారి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి గెస్ట్ని పిక్ చేయడానికి కెన్ ఐ హ్యావ్ దిస్ మా ఆటాడుకుందాం రా సుశాంత్ గారు ఉన్నారు. లెట్ మీ టేక్ దిస్ హ్యాండ్సమ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. నడవండి సార్, బాగుంటారు మీరు. బట్ వర్కింగ్ విత్ నాగేశ్వర రెడ్డి గారు, మీరు ఆటాడుకుందాం రా నెక్స్ట్ ఫిల్మ్ అందిస్తున్నారు. సూపర్ టైమింగ్ ఉన్న కామెడీ, డైరెక్టర్ హూ హ్యాస్ సూపర్ క్లారిటీ. ఎందుకంటే విష్ణు గారు ఆల్రెడీ 2వ సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నారు. బట్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? లవ్లీ. ఎందుకంటే నేను ఎప్పుడు అంత కామెడీ చేయలేదు. నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చేయడం ఫస్ట్ టైం. నిజంగా ఐ డోంట్ వాంట్ టు సే, ఆడియన్స్ చూసి చెప్పాలి కానీ డెఫినెట్గా కొత్తగా చూపించారు నన్ను. అండ్ డెఫినెట్గా నాతో కామెడీ చేయించారు. సో అండ్ విష్ణు నాగేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ దేనికైనా రెడీ చేశారు, సో కొత్తగా చెప్పవసరం లేదు. అండ్ రాజ్ తరుణ్ ఆల్సో హెస్ డన్ కామెడీ. సో అన్ని రకాలుగా ఐ కెన్ సీ ఇది ఎంత కామెడీ ఎంటర్టైనర్ అవుద్దో నాకు తెలుసు. ఇంత కాకపోయినా కొంచెం అన్నా చేసి ఉంటానని అనుకుంటున్నా, అది మీరు చూసి చెప్పాలి. బట్ యా, చాలా క్లారిటీ ఉండి చాలా ఫాస్ట్గా తీయగలిగే డైరెక్టర్ గారు నాగేశ్వర రెడ్డి గారు. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నాకు సినిమా స్టార్ట్ అవ్వకముందు విష్ణు చెప్పాడు, యూ విల్ రియలీ హ్యావ్ అ బాల్, యూ విల్ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఇట్. సెట్ మీద చాలా చాలా ఫన్గా ఉంటుందని. నిజంగా అదే అయ్యింది. లెట్స్ పిక్ అ టెక్నీషియన్. ఈ పాట లాంచ్ చేసే టెక్నీషియన్ని పిక్ చేయండి. మేనేజర్ అంజిరెడ్డి. వావ్, లెట్ మీ హ్యావ్ అంజిరెడ్డి గారు. మా ప్రొడక్షన్ మేనేజర్లు అందరూ ఆన్ ది వే కాబట్టి ఒక్క నిమిషం సార్, మీ సాంగ్ కూడా ఆన్ ది వే ఉంది. పాటను రాసినటువంటి లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు ఉన్నారు, వారిని ఆన్ ది వే ఒకసారి తీసుకొద్దాం. ప్రొడక్షన్ మేనేజర్ అంజిరెడ్డి గారు, కుక్కోడి అనే పాటను లాంచ్ చేయండి. కుక్కోడి ఆడియో లాంచ్. నౌ సో ఆ చేతులతో 10,000 రూపాయల చెక్ ని అంజిరెడ్డి గారికి అందజేసేసేయండి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అంజిరెడ్డి గారు. చాలా వేదిక మీద ఉన్న, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, డాక్టర్ మోహన్ బాబు గారికి, విష్ణు బాబుకి, తమ్ముడు రాజ్ తరుణ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. సో విష్ణు గారితో దేనికైనా రెడీ తర్వాత మళ్ళీ నేను వర్క్ చేసిన సినిమా ఇది. చాలా హ్యాపీగా ఉంది. అది చాలా పెద్ద హిట్ అయింది. అది సేమ్ నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇంకో స్వార్థం అంటే ఇందులో ఎక్కువ పాటలు వేసాను కాబట్టి 3 పాటలు వేసాను. నీలవేణి పాట, ఇప్పుడు కోడిపుంజు పాట, ఇప్పుడు టైటిల్ సాంగ్ కూడా రాశాను. నా ఫేవరెట్ టైటిల్ సాంగ్ అంటే ఈడో రకం ఆడో రకం. నేను చాలా తక్కువ టైటిల్ సాంగ్లు రాశాను. చాలా బాగా మనసుకి బాగా నచ్చిన పాట ఇది. చాలా కొత్త కొత్త కాన్సెప్ట్లు వేసాను. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ గారు నాగేశ్వర రెడ్డి గారు. ఆయనకి మంచి మ్యూజిక్ చేయించుకోవడంలో మంచి టేస్ట్ ఉంది, మాస్ టేస్ట్ ఉంది. అలాగే మాస్ లిరిక్ల్ని పట్టుకోవడంలో కూడా మంచి టేస్ట్ ఉంది. ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే సాయి కార్తిక్ 51వ సినిమా, తనతో చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నాను. అందరికీ టీం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఐ జస్ట్ వాంట్ సే ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్కి వెళ్ళాను, ఇద్దరు చాలా బాగా డాన్స్ చేశారు. వీళ్ళిద్దరు కూడా చాలా హాట్గా ఉన్నారు. అండ్ అనిల్ శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాగేశ్వర రెడ్డి గారు, both of you for inviting me here. Yes. Heba Patel and Sonarika,
వెల్కమ్. మీ గురించి చాలా చాలా విన్నాం ఇక్కడ. ఈ కుమారి గారితోటి స్పీడ్ ఉన్న అమ్మాయితోటి ఒకసారి మాట్లాడేసుకుందాం. కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు? I think he's the most clear, most quickest and the most funniest director I've met. He has so much clarity about everything and he makes sure you're having a ball, even if it's a serious scene, even if it's a emotional scene. I don't think I had an emotional scene here, but still. But he makes sure you're having a blast. I don't even know when I started, when I finished, this movie was a blast. And it's all because of Nageshwar Reddy sir. And this is Sonarika, beautiful Sonarika. బాగా స్పీడ్ ఉన్నలాగా దూసుకొచ్చేసాం. అండ్ దిస్ ఇస్ యువర్ సెకండ్ ఫిల్మ్ ఆల్రెడీ అండ్ థర్డ్ ఫిల్మ్. ఐమ్ సారీ, క్షమించాలి, నాకు కొంచెం ఇంగ్లీష్ వీక్లే. బట్ సోనారికా, వాట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్? Good evening, everyone. I hope you guys are having a wonderful time. It's wonderful working with everyone. And our director, sir, Nageshwar Reddy Garu, he is the most coolest director ever. And he's so funny. Even when we're shooting, like if you know, a scene is going on, he'll be laughing, you know, on the mic, and then he makes us also laugh. Yeah, and he's okay with it. Like, he's so cool. I mean, tell me which director does that, you know? Nageshwar Reddy Garu chalaga untaru. Chakkaga untaru. Challaga untaru. Yes, thank you so much, Heba and Sonarika. Lovely having you both here. బాబు, డైమండ్ రత్నం గారు ఇక్కడే ఇక్కడ ఉన్నారు. మాటలు రాసిన ఆయన ఒక్కసారి రమ్మందో ఇలాంటి డైలాగులు ఎలా రాశారండి? అందరికీ నమస్కారం అండి. సెలబ్రిటీ లెజెండ్ టాపిక్ తేవద్దన్నారు, కానీ ఎప్పటికీ లెజెండ్ మా మోహన్ బాబు గారికి నమస్కారం చెప్పుకుంటూ, ఈడో రకం ఆడో రకం ఈ టైటిల్ ఈ మొత్తం అందరికీ క్రేజ్ వచ్చిందండి. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమాని మనం అంతే ఎంజాయ్ చేయబోతున్నాం. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చెప్తున్నానంటే, ఇందులో 4-5 హైలైట్ పాయింట్స్ ఉన్నాయండి. 1 కామెడీ, 2 హాస్యం, 3 చమత్కారం, 4 వెటకారం, అన్నీ ఇందులో ఉన్నాయి. సో డెఫినెట్గా సినిమా హిట్ అవుద్ది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, జి నాగేశ్వర రెడ్డి గారు. సీమశాస్త్రి అనే సినిమాతో నాకు ఎంట్రీ ఇచ్చారు. ఆ ఇచ్చిన ఎంట్రీ ఇప్పటి వరకు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీకి వచ్చి ఏం సంపాదించారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను మా మోహన్ బాబు గారిని సంపాదించాను సార్. మంచి ఫ్యామిలీని సంపాదించాను, మంచి హీరోని సంపాదించాను. మంచి హీరో అని ఎందుకు చెప్తున్నానంటే, విష్ణు గారు లొకేషన్లో పేపర్లు ఏలు పెట్టేసి కెలికేసే హీరోలు చాలామంది ఉన్నారు. చాలా తక్కువ మంది అసలు అందులో టచ్ చేయకుండా రైటర్కి ఫ్రీడమ్ ఇచ్చి రైటర్ చెప్పే డైలాగ్స్ అతను ఎంత కష్టపడతాడని ఆలోచించే రైటర్స్ చాలా తక్కువ, హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది ఉన్న హీరోల్లో నేనైతే విష్ణు గారికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. నాకు మా ఫ్యామిలీ అంత ఇష్టం, మా మంచి ఫ్యామిలీ అన్న అంతే ఇష్టం అండి. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి, అనిల్ శంకర్ గారు సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తున్నారండి. ఎంతోమంది టెక్నీషియన్లకి పని కల్పిస్తున్నారు. ఆ పని కల్పించిన అందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి వాళ్ళందరి తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలాగే సినిమాలు కంటిన్యూగా తీయాలి, చాలామంది టెక్నీషియన్లు పరిచయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫైనల్గా ఒకే ఒక మాట అండి, ఈ టైటిల్ మా ఫ్రెండ్ శేఖర్ అనే రైటర్, కాబోయే డైరెక్టర్ ఈ టైటిల్ మాకు ఇచ్చారు. శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నా టార్చర్ని భరిస్తూ మా అసిస్టెంట్ టీమ్స్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి చాలా డీసెంట్గా కోట్ వేసుకుని వచ్చేసిన మా నిఖిల్ బాబు ఉన్నారు. టై కూడా ఉంది. లెట్ మీ వెల్కమ్ మై యంగ్ బ్రో. ఇదిగోండి, ఇప్పుడు తెలుసు కదా. ఓకే, డ్రైవర్ ప్రసాద్. డ్రైవర్ ప్రసాద్, హీరో గారి డ్రైవర్ ప్రసాద్ అనుకుంటా. దట్ ఇస్ సో హ్యాపీ టు బి కమింగ్ టు ద ఆడియో రిలీజ్ అండి. ఇక్కడ అంటే లైక్ యూనో కన్ఫ్యూషన్ కామెడీ అంటున్నారు. కన్ఫ్యూషన్ కామెడీకి ద కింగ్ వాజ్ రాజేంద్ర ప్రసాద్ గారు యాజ్ వెల్ యాజ్ మోహన్ బాబు గారు. వాళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ మేము చిన్నప్పటి నుంచి వి ఎంజాయ్డ్ ద ఫిల్మ్స్. అండ్ ఈరోజు రైట్ నా విష్ణు బాయ్ అండ్ రాజ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలుసు అండి, అప్పటి నుంచి అంటారు హీరో అండ్ హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ చాలా హాట్గా ఉంది, చాలా వైల్డ్గా ఉంది అంటారు. బట్ ఐ థింక్ ద వైల్డెస్ట్ పేరింగ్ ఇస్ రాజ్ తరుణ్ అండ్ విష్ణు బాయ్. వాళ్ళ మధ్యలో కెమిస్ట్రీ ఇస్ ఎక్స్ట్రాడినరీ.
నాకు ఈ కథ తెలుసు, ఐ నో ద స్టోరీ అవుట్లైన్ అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్టోరీ, ఇట్స్ అ క్లీన్ బ్లాక్ బస్టర్. వెల్కమ్ ప్రసాద్. దిస్ ఇస్ డ్రైవర్ ప్రసాద్. అండ్ ప్రసాద్ గారు, మీరు లాంచ్ చేయబోతున్నటువంటి సాంగ్ ఈడో రకం ఆడో రకం టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ ఈడో రకం ఆడో రకం. ఓ సునీల్ గారు on a special appearance. వండర్ఫుల్. సో నిఖిల్ గారి చేతుల మీదుగా మా డ్రైవర్ ప్రసాద్ గారికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరపున 10,000 రూపీస్ చెక్. పేలిపోయే చల్లగా ఉండే కన్ఫ్యూజన్ కామెడీ క్రియేట్ చేసే దర్శకుడు, లెట్ మీ వెల్కమ్ జి నాగేశ్వర రెడ్డి గారు ఆన్ ది స్టేజ్. ఆల్ ది బెస్ట్ సార్. లెట్ మీ వెల్కమ్ ఆర్ చీఫ్ టెక్నీషియన్స్ సాయి కార్తిక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మే ఆల్సో వెల్కమ్ ఆర్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మోహన్ బాబు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, విచ్చేసిన అందరికీ, హీరోలకి అందరికీ థ్యాంక్స్ అండి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం కింద కూర్చొని షోని. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి అండ్ మా బ్యానర్ అనిల్ శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా ఈ క్రెడిట్లో మోస్ట్ పార్ట్ మోహన్ బాబు ఫ్యామిలీకి వెళ్తుందండి. మై ఫస్ట్ మూవీ ఇస్ బిందాస్. సో ప్లానింగ్ కానీ ఏదైనా ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఆయన చెప్పారు, నీకు ఒక అన్నాడు ఇక్కడ, మిడ్ నైట్ కావాలంటే మిడ్ నైట్ కాల్ చేయి. అంటే యూఎస్ నుంచి వచ్చాను, నాకేం తెలియదు కదా. హీ టోల్డ్ మీ అండ్ ద సపోర్ట్ వాజ్ వెరీ గుడ్ అండ్ ద ట్రావెల్ స్టార్టెడ్ ఇన్ దట్ వే. తర్వాత ఈ మూవీలో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్, దే థాట్ దట్ ఇట్ ఈస్ దేర్ ఓన్ బ్యానర్ అండ్ దే వర్క్డ్ అండ్ దట్స్ అంటే మూవీ చూస్తే మీకు అర్థమవుతుందా ఇక్కడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, సెట్లో అంత ఎంజాయ్ చేశారు. అండ్ మూవీలో కూడా ఆ ఫన్ కనిపిస్తుంది. ముఖ్యంగా లీడ్ స్టార్ క్యాస్ట్ విష్ణు, రాజ్, సోనారిక, హెబా అండ్ మాకు ఇంకో ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయన ఉన్నారండి, రాజేంద్ర ప్రసాద్ గారు. మేమిద్దరం అంటే నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయారు, ఒకే సందులో ఉండేవాళ్ళం. సో ఆ రిలేషన్షిప్ పట్మట్ల అంకులో ఉండేవాళ్ళం. ఫస్ట్ డే నుంచి మేము కూర్చుని ద వే హీ సపోర్టెడ్ దిస్ వన్, ఇది నా బ్యానర్, నేను హిట్ ఇవ్వాలి. నిన్న కూడా కాల్ చేస్తే సినిమా బాగా వచ్చిందంట కదా, నా బ్యానర్లో హిట్ వచ్చేస్తుంది, ఐఎమ్ హ్యాపీ, దట్స్ వాట్ హిట్ ఆల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ, భూపాల్ ప్రసాద్ గారికి అండ్ రత్నబాబు. డైలాగ్స్ ఎప్పుడు కాల్ చేసినా నా డైలాగ్ చేంజ్ కావాలంటే డైలాగ్ చేంజ్, ఎప్పుడు రమ్మంటే నా వరకు అయితే చెప్పలేదు బాగోలేదు అని, ఎనీ టైమ్ హీ కేమ్. అండ్ భాస్కర్ భట్ల గారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ హీరో సునీల్. ఓకే, ఈడో రకం ఆడో రకం సాంగ్ ఒక్కసారి సునీల్ కనపరచగానే ఐ కెన్ సీ ద అప్లౌజ్ అండ్ థియేటర్లో అప్లౌజ్ నాకు ఐ కెన్ సీ ఇట్. పనిచేసిన అందరికీ, సిద్ధార్థ్ అండ్ మా అందరికంటే ముఖ్యం మా కిషోర్, తను లేకపోతే ఏకే ఎంటర్టైన్మెంట్స్లో మూవీస్ ఇలా జరగవండి. ఇట్ హ్యాపెన్స్ డే అండ్ నైట్ అని, తనకి డేకి 48 hours ఉంటాయి, 2 ఫోన్లు టకటక మాట్లాడుతూ ఉంటాడు అండ్ ఏ పనైనా సరే జరిగిపోతుంది. అలా హీ ప్లాన్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్, ద టోటల్ టీమ్. రాజా రవీంద్ర గారు, మీ వలన ఈ సినిమా స్టార్ట్ అయింది, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. అండ్ ఈ మూవీకి ఒక విచిత్రం ఉందండి. I want to make this movie. Vishnu want to make this movie. Nageswara Reddy garu wants to make movie separately. అనుకోకుండా ముగ్గురం కలిసి and we made this movie. Thank you very much Vishnu and Nageswara Reddy garu. And మూవీ చూడగానే అందరికీ ఇది అంటే ఇట్స్ నాట్ ద పాత్ బ్రేకింగ్ మూవీ ఏమీ తెలియదు. ఫన్ 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 అంతే. ఒకప్పుడు మనం జంధ్యాల రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేవాళ్ళం అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతానే ఉండాలి, ఇంకా మాకు వేరే ఏం లేదు. సినిమాలో ఒక్క నిమిషం నవ్వకపోయినా వాడికి నవ్వు రాదనుకోవాలండి, అలాంటి సినిమా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఎవరిన మిస్ అయ్యాను. అండ్ గీతూ సింగ్, ఈ మూవీలో నీకు డెఫినెట్గా దెర్ విల్ బి వెరీ గుడ్ అప్లౌజ్ ఎవ్రీ వన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాడ్ హిజ్ ఓన్ రోల్ టు ప్లే. ప్రభాస్ సీన్ కానీ ఎవ్రీ వన్ డిడ్ ద రోల్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఈ చిత్రంలో
ఒక వెరీ వెరీ కీ రోల్, ఇంపార్టెంట్ రోల్, పిల్లర్ అనండి, స్తంభం అనండి, దానికి ఆయన తప్ప మరి ఎవరు న్యాయం చేకూర్చలేరు అన్న పర్సనాలిటీ, వన్ అండ్ ఓన్లీ. లెట్ మీ వెల్కమ్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కఠినంగా కనిపించిన లోపల ఉన్నది కేవలం మనసు లాంటి చల్లటి మనసు. దాట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఆర్ మంచు మోహన్ బాబు గారు. మే వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. విష్ణు మంచు ఆన్ టు ద స్టేజ్. ఇదేంటండి మీ పేరేంటండి? విష్ణు. మరి మీ పేరండి? రాజ్. ఓకే, లెట్ మీ వెల్కమ్ రాజ్ తరుణ్ ఆన్ టు ద స్టేజ్. ఇద్దరు జంటగా వచ్చేసారు. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేజ్ మీద మొదలవుద్ది. మీకు తోడుగా ఇంకొకళ్ళని పంపిస్తానండి. ఆయన అక్కడ చాలా ఇప్పుడు ఎగ్జిట్ వెతుక్కుంటా ఉన్నానన్నారు కదా ఇందా నుంచి. లెట్ మీ వెల్కమ్ ఆ స్పెషల్ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సునీల్ గారు ఆన్ టు ద స్టేజ్. And Heba along with Sonarika, the beautiful damsels again onto the stage. Let me welcome Sri Bogavalli Prasad Garu, Sri Nikhil Garu and Sushant Garu onto the stage once again. సభా సరస్వతికి నమస్కారం. ఈడో రకం ఆడో రకం. ముందుగా ఈ సినిమాకి ఆడియో లాంచ్ చేయడానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మా అన్న డాక్టర్ మోహన్ బాబు గారికి నమస్కారాలు తమ్ముడుగా. భోగవల్లి ప్రసాద్ గారు మొన్నే నాన్నకి ప్రేమతో అనే సినిమాని వారి బ్యానర్లో యాక్ట్ చేశాను నేను. ఆ నాన్న నేనే. ఈవేళ చాలా చాలా ఆశ్చర్యంగా నాకు ఉన్నది ఏంటయ్యానంటే, నేను ఈ మధ్య కొన్నిసార్లు కూర్చుని అనే ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఈ మధ్య కూర్చుని 12 సినిమాలు సంవత్సరానికి ఎలా చేసాం మనం? జంజల్ గారు వీళ్ళందరూ ఎలా రాశారు? రైలంగనాథేశ్వరరావు 35 సినిమాలు నాతో ఎలా తీసాడు? ఇలా అన్నీ బాధపడుతూ ఆ ఎనర్జీ అంతా ఏది? ఇప్పుడు ఎవరు చూసినా అటు వెళ్ళడం అనవసరం. హీరోలందరూ ఒక టైప్ ఆఫ్ యాక్షన్ డ్యాన్స్ అటు వెళ్ళిపోతున్నారే. మరి ఇవాళ చూశారు కదా, లైవ్ చూసుంటారు మీరందరూ. ఇలా చూసిన మీ అందరికీ ఇదంతా ఎక్కడికి మిస్ అయ్యింది అని ఈ ఫంక్షన్ని లైవ్లో చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకం దేవుళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తూ, ఇదండి కామెడీ గ్యాంగ్ అంటే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు నాకు ఇచ్చేటటువంటి గౌరవం. అంతకుముందు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూడడం వల్ల కానీ ఏదైనా కానీ, బట్ సినిమాలో చేసింది మాత్రం చాలా కాలం తర్వాత, గుండె మీద చేసి చెప్తున్నాను, మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా అంతా, ఇందాక మా అనిల్ చెప్పినట్టుగా, సినిమా అంతా నవ్వి మీరు ఇంటికి వెళ్ళకపోతే బహుశా మీకు నవ్వు రాదని అర్థం. అది నిజం 100%. అలాంటిది చేసేటప్పుడు మేము ఎలా ఉండుంటామో ఆలోచించండి. ఇది కేవలం నాగేశ్వర రెడ్డి అని ఒక దర్శకుడు అండి. ఇతను నాకు ఫస్ట్ పరిచయం. కొట్టండి చప్పట్లు, కొట్టాలి. ఎందుకంటే మీ అందరినీ నవ్వించినటువంటి దర్శకుల్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి ఫస్ట్ నాకు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నా ముఖం మీద క్లాప్ కొట్టినవాడు. అప్పటి నుంచి కూడా నాగేశ్వర రెడ్డిని నేను చాలా అద్భుతంగా, కానీ ఎన్నోసార్లు చేయటం కుదరలేదు. బహుశా ఒకటే మంచి చేయడానికి దేవుడు ఎప్పుడు ఆపుతాడేమో. బహుశా ఈ సినిమా చేశాక నాకు అనిపించింది ఐ హావ్ డన్ బెస్ట్ ఫిల్మ్ విత్ నాగేశ్వర రెడ్డి గారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అలా ఆ మాట్లాడుకునేటప్పుడు నేను మర్చిపోకూడని వ్యక్తి, ఇందాకే డైమండ్ రాయి వాటి గురించి మాట్లాడుకున్నాం, డైమండ్ రత్నం గురించి మర్చిపోకూడదు. విత్ ద బెస్ట్ రైటర్ సాయి కార్తిక్. ఇవాళ మ్యూజిక్కి హీరో. ఇవాళ సాయి కార్తిక్ ఏంటో అనుకున్నాను నేను. మధ్యలో ఒక సినిమా చేసి మేము ఆ సినిమాలో
సడన్గా పాటకి మీరే పాడాలంటే ఇతనే చిన్న కుర్రాడు, ఇతను అప్పుడే నేను పాడటం గురించి అడుగుతున్నాడు ఏంటి అనుకుని ఆ సినిమాలో నేను పాట పాడటం కూడా జరిగింది. కానీ పాడడానికి వెళ్ళి ఆ పాట పాడినప్పుడు తెలిసింది ఇతనికి ఎంత అంటే అన్నం మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నట్టుగా అద్భుతమైనటువంటి మెటీరియల్ అతనికి ఉంది అన్న విషయం ఆ రోజే తెలిసింది నాకు. చాలా అద్భుతంగా అతను చాలా ఫాస్ట్గా పైకి వచ్చాడని ఝాన్సీ చెప్తోంది. సూపర్ ఫాస్ట్గా పైకి రావాలని. నువ్వన్నట్టు సంవత్సరంలోనే నాకు తెలిసి ఇళయరాజా గారిని చూసిన వాళ్ళం, ఎక్కువ ఇళయరాజా గారి సినిమా తెలుగులో యాక్ట్ చేసిన హీరోగా నేను. అంతకంటే స్పీడ్గా ఎక్కువ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నా బ్యాండ్ సినిమా ఇంతకాలం తర్వాత మీకు నేను గుండెమే చేసుకు చెప్తున్నాను, మంచు విష్ణు ఒక హీరోగా. ఎందుకనంటే రాజ్ తరుణ్ని ఆల్రెడీ మీరు అల్లరి చేయటం చూసేశారు. రాజ్ తరుణ్ యూ హవ్ సీన్ ఆల్రెడీ తను ఎంత అల్లరి చేసి మిమ్మల్ని మెప్పించాడు. బట్ మీకు షాక్ కలగబోయేది రేపు విష్ణుతో. ఎందుకనంటే విష్ణు ఈజ్ ఎ లవ్లీ బాయ్. ఈ సినిమాలో కామెడీ విత్ టైమింగ్ ఎలా చేసాం అనేది, అంటే దయచేసి వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కామెడీని వాళ్ళు లవ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ లవ్ చేస్తూ, నాగేశ్వరరెడ్డి అసలు ఈవెన్ సోనారిక, హెబ్బా, దే ఆల్సో ఎంత బాగా జరిగిందో అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విషయం మీకు చెప్పడం కోసం నేను కొంచెం ఒక 2 మాటలు ఎక్కువ మాట్లాడడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ యూనిట్, మనం అందరం కలిపి పనిచేసినందుకు. మరి ముఖ్యంగా సునీల్, ఐ లైక్ యువర్ స్పోర్టివ్నెస్. ఎందుకనంటే ఆ పాటని, ఆ టైటిల్ సాంగ్ని తను ఎంత ఇష్టంగా చేశాడని అది చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. అట్లాగే సుశాంత్ వీళ్ళందరికీ కూడా ఇంకా నువ్వు అడిగినట్టుగా కామెడీలు ఇంకా బాగా చేయండి. ఈడో రకం ఆడో రకం, రాజేంద్ర ప్రసాద్ గారు 3వ రకం ఈ సినిమాలో. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే విష్ణు, రాజ్ తరుణ్ చేశారు నాకు కావాల్సిన వాళ్ళు. తమ్ముడు విష్ణు, రాజ్ తరుణ్ కూడా తమ్ముడు. అండ్ అనిల్ శంకర్ గారు అండి నాకు చాలా ఫ్రెండ్, కిషోర్ గారు, అనిల్ శంకర్ గారు. సో అంటే నేను ఒక సినిమా చేస్తున్నాను ఆ బ్యానర్లో, కానీ అంటే వీళ్ళు డైలీ అక్కడికి ఆఫీస్కి వెళ్తుంటే, షూటింగ్కి వెళ్తుంటే నెలకు ఒక సినిమా రిలీజ్ చేసేస్తున్నారు. అంటే ఎంతమందికి పని కల్పిస్తున్నారో చూడండి ఈ రోజుల్లో. ఇలాంటి వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందండి. అందు గురించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇలా సినిమాలు తీస్తూ ఉండాలి, మీకు బాగా డబ్బులు రావాలండి. తర్వాత నేను, రాజన్ బెహద్ గారు, మళ్ళీ మేము నలుగురం కలిసి 4వ రకం అనే సినిమా కూడా చేస్తామండి ఇందులో కావాలండి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ముందే కంగ్రాట్స్ చెప్పేస్తున్నాను, ముందు చెప్తే కొంచెం అబ్బో ఇతను బాగా తెలుసు అనుకుంటారని. ఎలాగ హిట్ షూర్ షాట్ ఈ సినిమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మోహన్ బాబు గారికి, యాక్చువల్గా ఆయనతో నాకు 4-5 years ట్రావెలింగ్ ఉంది. నా ఇండస్ట్రీకి వచ్చి 20 years అయినా సరే నాకు పరిచయం అయిన తర్వాత యాక్చువల్గా మోహన్ బాబు గారితో ఎవరికి పరిచయం అయినా సరే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు, ఆయన ఫ్యామిలీలోకి తీసుకుంటారు. అంత మంచి అంటే మనిషిని అలా లవ్ చేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను ఫస్ట్ వేరే కాంబినేషన్లో. అలాగే ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా ఆయన చేద్దాం అనుకున్నారు. సో మే ఇద్దరం మళ్ళీ కలిసి విష్ణుబాబు గారి కాంబినేషన్లో సినిమా చేయడం, నిజంగా ఆయన చెప్పినట్టుగా రాజ్ తరుణ్ గారిని ఆయన సజెస్ట్ చేయడం, రాజ్ తరుణ్ గారు చేయటం, ఇదంతా ఓకే. సినిమా స్టార్ట్ అవడానికి ముందు నాకు టెన్షన్, ఈ కమర్షియల్ హీరోలతో నేను ఇప్పటిదాకా 2 హీరోలతో చేయలేదు, ఎలాగా పైగా రాజ్ తరుణ్కి అప్పుడే 3వ హిట్ కుమార్ 21F వరుస 3 హిట్లు. ఇతను సరిగ్గా చేస్తాడా, మన మాట వింటాడా, అతని ఇష్టానికి చేస్తాడా, ఇలాగా. నాకు విష్ణుబాబు తెలుసు, తను డైరెక్టర్స్ హీరో, ఈజ్ ఫ్యాంటాస్టిక్. తనతో పని చేయలేదు, తను ఎలా ఉంటాడు, వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉండకపోతే నేను సినిమా ఎలా తీసినా బాగోరాదు. కానీ ఈ సినిమాలో వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఎక్స్ట్రాడినరీ. ఇందాక సరదాగా చెప్పాడు నిఖిల్, కానీ అది నిజం. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ అంటే హెబా పటేల్, సోనారిక కన్నా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంది. ఎందుకంటే సినిమాలో ఎక్కువ వాళ్ళిద్దరు ప్లే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయే పాత్ర రాయం ప్రసాద్ గారిది. నిజంగా ఆయన నేను డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకి ఆయన మీద క్లాప్ ఇచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ నేను, అప్రెంటిస్. ఈరోజు ఆయనతో నేను సినిమా చేయడం, ఆయన డైరెక్ట్ చేయడం గ్రేట్.
నాకు ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా సినిమాలన్నింటిలో రాజేంద్ర ప్రసాద్ ఎనీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారిలా నేను ఫీల్ అవుతూ నేను హీరోల చేత అలా చేయిస్తాను. అందుకే నా సినిమాలో కామెడీ బాగుంటుంది. ఇది నిజం. ఇది ఆయన స్టేజ్ పైన ఉన్నారని చెప్పడం కాదు, ఇది నిజం. తర్వాత నేను ఏ హీరోతో పనిచేసినా నా హీరోని ఫీల్ అవుతాను. అలాగే విష్ణుబాబు, ఆయన నన్ను తన డైరెక్టర్గా ఫీల్ అవుతున్నాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విష్ణుబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ ఎక్స్ట్రాడినరీగా కోఆపరేట్ చేశారు ఇద్దరు, లేకపోతే నేను ఇంత మంచి సినిమా తీసుండేవాని కాదు. సాయి కార్తిక్, అతను మ్యూజిక్ మిషన్. యాక్చువల్ ఈ సాంగ్స్ నాకు తెలిసి 3-4 సిట్టింగ్స్లో చేసాం అంతే. ఎక్కువ రోజులు కూర్చొని ఎక్కువ ట్యూన్స్ చేసేసి అల్లకల్లోలం అయిపోయి ఏమీ జరగలేదు. వెళ్ళాము, ఏం కావాలో చెప్పాము, అది ఇచ్చాడు అంతే. సో గ్రేట్ సాయి, సూపర్. తర్వాత సునీల్ గారు అడగంగానే నిజంగా ఆయన వచ్చి పాడటం, నిజంగా రామప్రసాద్ గారు అన్నారు, దట్ ఈస్ గ్రేట్ క్వాలిటీ. వెళ్ళామా ఏదో అప్లికేషన్, అనిల్ గారు అప్లికేషన్ పైన వెళ్ళామా పాడామా వచ్చామా కాదు, ఆయన లిరిక్ నేర్చుకొని లవ్ చేసి పాడాడు. అందుకే ఆన్ స్క్రీన్ అంత బాగుంది అది. సో థ్యాంక్ యూ సార్. ఆల్ మై టెక్నీషియన్స్. డైమండ్ రత్నబాబు, నా ఆడియో ఫంక్షన్లో విష్ణు చేత ఇదే క్వశ్చన్ అడిగిస్తాను. డైమండ్, అతను కూడా మాటల మిషన్. మనం మామూలుగా ఈరోజు పొద్దుట సీన్ ఇస్తే మధ్యాహ్నం సీన్ ఇస్తే సాయంకాలం ఇస్తే రాత్రి ఇచ్చేస్తారు. అతను కావాల్సిందంతా 2 బ్యాగులు బ్రహ్మాండంగా రాస్తాను. సూపర్ డైమండ్. అలాగే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా జరగడానికి మెయిన్ రీజన్ కెమెరామ్యాన్ సిద్ధార్థ్. తను హార్డ్ వర్క్ చేయకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఎవరు చేయలేరు. కెమెరామెన్ రెడీ అవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు, అందరు కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప. సో థ్యాంక్ యూ సిద్ధార్థ్. వెరీ అంటే ఇంత ఫాస్ట్గా ఉంటూ ఇంత క్వాలిటీ ఇవ్వడం అన్నది తన లక్షణం. సూపర్. తర్వాత ప్రేమ్, గీతా సింగ్. ఈ సినిమాలో 16 మంది కమెడియన్స్, దాదాపు ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది. అదే ఈ సినిమా, ఈ కథ గొప్పతనం. కథలో అందరూ సీరియస్గా ఉంటారు, బట్ చూసే వాళ్ళందరూ నవ్వుతుంటారు. వాళ్ళకేం తెలియదు పాపం, కన్ఫ్యూజన్. ఇద్దరు అంటే విష్ణుబాబు ఆడే ఒక అబద్ధం వల్ల ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. ఈ అబద్ధంతో సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ తిప్పలు పడుతుంటాయి. ఈ తిప్పలన్నీ మనకి నవ్వులు తెప్పిస్తుంటాయి. సో ఈ ఎండాకాలం మా థియేటర్కి రండి, ఎండను మర్చిపోయేలా నవ్వుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హీరోయిన్స్ గురించి చాలా అన్నారు. వెరీ నైస్ హీరోయిన్స్, చాలా మంచి అమ్మాయిలు. అంటే ప్రొఫెషనలిజం. నేను చూసిన చాలామంది హీరోయిన్స్లో వీళ్ళిద్దరిలో మళ్ళీ చూశాను. వెరీ గుడ్ ప్రొఫెషనలిజం. సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తారు. గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి. డీసెంట్. ముందుగా సుశాంత్, నిఖిల్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సునీల్ భయ్య, నీకు చెత్తకోటి దండాలు పెట్టినా సరిపోయా, చాలా చేసావు నా కోసం. అండ్ ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ అడగగానే చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి, దే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. నాకు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉండాలని, వాళ్ళని చేయాలనుకోవాలంతే. అండ్ మా కెమెరామెన్ ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ అండ్ స్మార్టెస్ట్ సినిమాటోగ్రాఫర్స్, అండ్ ఇన్ హెబాస్ వర్డ్స్ ఈజ్ హాటెస్ట్ టూ. సో అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, శ్రీధర్ మాస్టర్, రాజు మాస్టర్ మోస్ట్. సో థ్యాంక్స్ అలాట్. నాతో డ్యాన్స్ చేయించారు చాలా కష్టపడి. ఏమైనా ట్రబుల్ ఇచ్చుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మన హీరో సాయి కార్తిక్. ఒక్కసారి ఇట్రా. మొన్న కూడా చెప్పా, ఏదో ఎలా ఉంటుందంటే, ఒకరోజు నేను సిట్టింగ్కి వెళ్ళాను. డార్లింగ్ ఇది సిచ్యువేషను అని డైరెక్టర్ చెప్పేలోపు డార్లింగ్ ఇదిగో ట్యూను అని చెప్పి ఇచ్చేస్తుంటాడు అనమాట. అందుకే మేము త్వరగా 50 సినిమాలు చేసావు, ఇంకో 50 చేసి, దాన్ని ఇంకో 100 చేసి, దాన్ని ఇంకో 200 చేసి, అందులో 50 నాతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి 4 పాటలు చాలా మంచి పాటలు ఇచ్చాడండి. అండ్ హ్యాపీ మ్యూజిక్ డైరెక్టర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. అండ్ గుర్తుంచుకో, యూ హ్యావ్ టు వర్క్ విత్ మీ. అందరికీ నమస్కారం.
నేను సునీల్ పైన ఎక్కువ సెటైర్ అయ్యాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. అతను అప్పుడప్పుడు కొన్ని షేడ్స్లో ఆటమ్, స్ప్రింగ్, సమ్మర్, వింటర్ లాగా ఒక్కొక్కసారి మూడ్ ఉంటుంది అనమాట ఆయనకి. అందుకు ఇప్పుడు బాగా ప్లెజెంట్గా ఉన్నాడు కాబట్టి మా అన్న పైన సెటైర్ అయ్యాను. బట్ సునీల్ అన్న, థ్యాంక్స్ లాట్, ఎందుకంటే అడిగిన వెంటనే సాంగ్ చేసావు. ఆ చను నీతో ఎప్పుడూ నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకో, మేమందరం కూడా నువ్వు వాడుకోగానే మమ్మల్ని వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. కీప్ దట్ ఇన్ మైండ్. సుశాంత్ అండ్ నిఖిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Sonalika, Hebba, thanks a lot. It was a pleasure. Sai Karthik, one of my favorite movies, all-time favorite movies, మా నాన్నగారిది. నేను తిరిగి నటుడుగా నాకు నమ్మకం ఇచ్చిన సినిమా రౌడీ. ఆ సినిమాకి నువ్వు ఆర్ఆర్ చేసావు, మ్యూజిక్ చేసావు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ నీ మీద ఒట్టు. థ్యాంక్ యూ. ఆ సాంగ్ మీరే చేశారు. ఆర్పి అంకో, మీ మనోజ్ ఫేవరెట్ హీరో మీరు. వాడు ఎన్నోసార్లు చెప్పినా మేము పెద్దగా నేను ఎక్కువ మాట్లాడను కానీ బట్ యూ ఆల్వేస్ బీ నా ఫేవరెట్. అండ్ డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గారితో ఇది నా 2వ సినిమా నటుడుగా, 3వ సినిమా సన్నిహితంగా. ఎందుకంటే నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను ఆయనతో. ఒకటి దేనికైనా రెడీ, 2వది తమ్ముడితో మంచి విజయం సాధించిన కరెంట్ తీగ. అండ్ నాగేశ్వరరెడ్డి గారిని నేను యాక్చువల్గా దీని అన్నిటికన్నా ముందు ఐ షుడ్ సే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ రాజా రవీంద్ర గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ తెర వెనక నుండి ఇప్పుడు నేను నడిపించేది రథసారథిలాగా కిషోర్. థ్యాంక్ యూ కిషోర్. అండ్ నాగేశ్వరరెడ్డి గారు విపరీతంగా పొగిడారు, ఎందుకంటే ఆయనకి లాస్ట్ చెక్ వెళ్ళాలంట. కిషోర్ని ఎక్కువ పొగిడేసరికి SMS పెట్టాడు, చెక్ రెడీ చేసి పంపించేసిన ముందు నాగేశ్వరరెడ్డి గారి ఇంటికని. సో అండ్ కెమెరామెన్ సిద్ధార్థ్, మేము ఇప్పుడు 3వ సినిమా కలిసి చేస్తున్నాం. ఐ లవ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ సేడిస్ట్ ప్రేమ్ రక్షిత్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తిరిగి డ్యాన్స్ నేను చేయగలన నమ్మకం ఇచ్చింది నువ్వు. ఐ నెవర్ ఫర్గెట్ యూ ప్రేమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీను గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను నోటుదోలే అతని శత్రు, అండ్ అతని మిత్రుడు కూడా నోటుదోలే. థ్యాంక్ యూ. భోగోల్ అంకుల్కి థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సుశాంత్, నీ ఆడియో ఫంక్షన్కి నేను వస్తానని ప్రామిస్ చేయను, కానీ గ్యారంటీ నేను ఊర్లో ఉంటే ఎలా అల్లరి చేయాలో మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే నాకు ఆడియో ఫంక్షన్స్కి రావాలంటే భయం, 2 మాట్లాడలేను. ఐ డోంట్ స్పీక్ సెన్స్. అండ్ సోనాలికా అండ్ హెబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ రాజ్ తరుణ్, యు ఆర్ మై బ్రదర్, యు విల్ ఆల్వేస్ బీ మై బ్రదర్. నాకు మనోజ్ తర్వాత నువ్వే అండ్ డోంట్ వరీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ రాజ్. మా అందరికీ బ్యాకింగ్ ఉంది. వీ ఆల్ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అండ్ మా హెల్ప్ అంతా ఫస్ట్ సినిమా వరకే మాకు హెల్ప్ అవుద్ది. దాని తర్వాత మేము గుడ్డు చాకరీ చేయాల్సిందే, రాత్రి పగలు కష్టపడాల్సిందే. కష్టపడకపోతే మాకు ఇక్కడ ఫుడ్ ఉండదు. బట్ డోంట్ ఫర్గెట్, ఐఎమ్ యువర్ బ్రదర్, వీఆర్ యువర్ ఫ్యామిలీ. నీకు ఇండస్ట్రీలో వీఆర్ దేర్ ఫర్ యూ. అండ్ డోంట్ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇస్ యువర్ బ్యాక్గ్రౌండ్. యు ఆర్ మై బ్రదర్. ఆల్ ద బెస్ట్. ది గ్రాండ్ ఫినాలే ఆడియో రిలీజ్ చేయడానికి శ్రీ మంచు మోహన్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరెడ్డి వాళ్ళందరూ చెప్పేశారు మా ఇద్దరి పరిచయం. చాలా సంతోషం. నాకు నాగేశ్వరరెడ్డి గారు అంటే ఇష్టం. ఫస్ట్ టెక్నీషియన్ గురించి ఏం చెప్తానంటే, రథసారథి, రథాన్ని నడిపేవాడు. ఎంత మంచి స్టోరీ ఇచ్చినా దాన్ని ముక్కలు చేసి పనికి రాకుండా చేసేస్తే ఏమీ చేయలేం. సెట్లోకి వెళ్ళి నిర్మాతగా ఎవరూ ఏలు పెట్టలేం. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈజ్ ఎ గుడ్ మ్యాన్. నాకు తెలుసు నిర్మాతగా భారతదేశంలో ఐఎమ్ ద ఓన్లీ వన్ మ్యాన్ యాజ్ ఎ ఆర్టిస్ట్. 62 పిక్చర్స్ ఐ ప్రొడ్యూస్డ్ మై సెల్ఫ్ యాజ్ ఎ యాక్టర్.
కాబట్టి ఎంత కష్టమో తెలుసు. 5 సినిమాల హిట్టు, ఒక్క సినిమా ఫ్లాప్, పునాదులు కదిలిపోతాయి. అది తెలియదు ఎవరికి. రియలీ ఐ అప్రిషియేట్. నా బిడ్డ రెండో అబ్బాయి మనోజ్ కుమార్తో ఫస్ట్ తీశాడు. ఫస్ట్ నా ఇంటికి వచ్చింది కిషోర్, ఎక్కడైతను వచ్చి సినిమా తీయాలి అలా ఇలా అని కబులు చెప్పాడు. ఫస్ట్ రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే కనిపిస్తున్నాడు. ఎన్ని చూసే వెంట్రుకలు రాలిపోయినాయి నాకు. ఏమో ఫస్ట్ దిగునండి, మీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయనన్నాడు. రాయల్ సెల్యూట్ ఇచ్చాడు. నేను నవ్వుకున్నాను. 40 సంవత్సరాలు, అప్పటికి 35 సంవత్సరాలు, 5 సంవత్సరాల ముందు ఇవన్నీ చూసి నవ్వుకున్నాను. ఏదేమైనా నా అబ్బాయితో సినిమా తీస్తున్నారా, డిసిప్లిన్ నేర్పించాను మనోజ్కి. మీరు అద్భుతంగా తీయండి, నాకు కథ కూడా చెప్పొద్దన్నాను. వీళ్ళు తీశారు, విజయాన్ని సాధించారు. ఆ విధంగా ఇప్పటికి ఎన్నో చిత్రాలు తీసి విజయాన్ని సాధించి ఒక మంచి నిర్మాతగా పేరు సంపాదించుకున్నటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, నాకు తమ్ముళ్ళు లాంటి వాడు. ఇతను ఇంకా గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఈ సినిమా యాక్చువల్గా రైట్స్ కొన్నది నేను. రైట్స్ కొన్నానని తెలిసి కూడా ఇతను ధైర్యంగా పోయి ఇంకొక హీరోకి రైట్స్ కథ చెప్పాడు. ఇంకొకరినైతే తోలు తీసేసేవాడిని. నీ మీద పడడం కాదు, నువ్వు నా దర్శకుడిగా వదిలేశాను, మా బిడ్డకు హిట్ ఇచ్చావు, ఇద్దరికి ఇచ్చావు, లేదా తోలు తీసేసేవాడిని. బట్ ఏదేమైనా అలా తిరిగి కొన్ని భగవంతుడు రాసి పెట్టుంటాడు. ఎప్పుడు ఏది ఎలా జరగాలన్నది మనమేమీ లేదు. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. జరగనున్నది జరగక మానదని ఎప్పుడో చెప్పారు రైటర్స్. కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదన్నది. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్, మన చేతుల్లో ఉండదు. ఆల్రెడీ హీ హాజ్ లక్. అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి ఒక మంచి నిర్మాత, మంచి మనసున్న నిర్మాత, ఆ రైట్స్ అలా వచ్చి భగవంతుడు ఈ విధంగా చేసి నా బిడ్డ నా దగ్గరకు వచ్చి, నాన్న అనిల్ శంకర్ తీయాలనుకుంటున్నాడు అన్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ పర్సన్, ప్రొసీడ్ అన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అనిల్, యూ డిడ్ గుడ్ జాబ్. ఐ హ్యావ్ సీన్ ద రష్ చూశాను. నేను ఎక్కువగా డబ్బా చెప్పుకోవడం దిష్టి అంటారు, అత్యద్భుతంగా ఉంది. విష్ణుబాబు ఇంతకుముందు వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అలాగే దేనికైనా రెడీ, అలాగే రౌడీ సినిమాలో ఈ కామెడీ చేసేవాడు ఈ క్యారెక్టర్ కూడా చేస్తాడా అన్నారు చూసి. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ అ కామన్. బట్ 3 పిక్చర్లు సెన్సేషనల్ హిట్స్. ఢీ కానీ, తర్వాత డీలో శ్రీహరి ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. కాబట్టి చాలా మంచిగా తీసావు, నేను చూశాను, ఎక్కడ ఏమీ చుట్టలేదు. ఇది గొప్ప ఢీ కంటే, దేనికైనా రండి కంటే అసలు విష్ణుబాబు జీవితంలో మైలురాయి అవుతుంది ఈ సినిమా నన్ను భావిస్తున్నాను నేను. అతని జీవితంలో ఇదే నెంబర్ 1 మైలు. ఢీ కంటే కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తమ్ముడు రాజేంద్ర ప్రసాద్, తన గురించి అతను చెప్పుకోవడం కాదు కానీ వీ నో ఎలా ప్రయాణం, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు, ఎలా జీవితాన్ని ప్రారంభించాడు, ఎన్ని రకాల క్యారెక్టర్. నేను ఎన్ని క్యారెక్టర్ చేశానో మీకు తెలుసు, అది ఇప్పుడు అప్రస్తుతం. తను అన్ని రకాల పాత్రల్లో, హాస్యం, అటు ఏడుపు, అటు రకరకాల సెంటిమెంట్ క్యారెక్టర్స్ అన్ని రకాలుగా చేసి అత్యద్భుతమైన పాత్రలు చేసినటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ నాకు తమ్ముడని చెప్పుకోవడానికి గౌరవిస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ. తమ్ముడు విష్ణుబాబు నా దగ్గర వచ్చి, డాడీ రాజేంద్ర ప్రసాద్ అంకుల్ చేయబోతున్నారంటే రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీరా. నీలాంటి ఆర్టిస్టులు, సీనియర్ నటుల నుంచి రావాల్సినటువంటి మంచి మాట, గొప్ప మాట నా బిడ్డను ఆశీర్వదించావు. ఆ షిరిడి సాయినాథుడు నీకు 100 సంవత్సరాలు ఆయుష్ని వాళ్ళని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ రాజేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ డిడ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది మూవీ ఆల్సో. అలాగే రాజ్ తరుణ్ మా ఇన్స్టిట్యూట్ కూడా వచ్చాడు. చూసేదానికి అలా ఉంటాడు కానీ మంచి నకరాలు పడుతూ ఉంటాడు. బాడీ చక్కగా నిలబడదు, చూడండి, చక్కగా నిలబడాడు. ఎప్పుడు చూసినా అక్కడ గురించి అల్లరి చేసింది అమ్మాయిల గురించి. వాళ్ళు కాబట్టి సరిపోయారు. ఇంకొకరైతే నీకు ఇచ్చుండేవాడు డోస్. నా జనరేషన్లో ఉండే హీరోలు అయితే, హీరోయిన్లు నీకు ఏం రాజప్రసాద్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చుండేవాళ్ళు. ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావయ్యా, షీఈస్ ఎ గుడ్ గర్ల్, ఆ అమ్మాయిని ఎంత ఆట పట్టించావు. అతనేమన్నాడు, 2 హీరోయిన్లు ఉంటే హూ ఈజ్ ది ఫస్ట్ క్యారెక్టర్, షీ ఈజ్ ది ఫస్ట్ రోల్. You must say from your mouth as a director, she is number 1. You didn't say. You want to say that girl, she is very good. Why like that? 4వ తప్పు. 4 మాట్లాడగా తప్పు మాట్లాడదుగా. సరే, ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. 2 హీరోలు కలిసి నటించినప్పుడు ఈగో వస్తుంది. ఈగో అనేది EGO, 3 అక్షరాలు. రిలేషన్షిప్ అనేది 12 లెటర్స్. 12 లెటర్స్తో ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం,
ఈగో ఉంటే అధఃపాతాలకు వెళ్ళిపోతాము. నా బిడ్డలకు నేర్పించింది అదే, నో ఈగో రిలేషన్షిప్. నాకు కూడా ఈగో లేదు, కాకపోతే నాది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అందరూ ఇష్టపడకపోవచ్చు, బట్ బిడ్డలు మీరందరూ మిమ్మల్ని ఇష్టపడాలన్నాను. రాజేంద్ర ప్రసాద్ అంత గొప్ప మాట అన్నాడు. అలాగే నీ విషయం కూడా నాకు చెబితే రాజేంద్ర ప్రసాద్ మన రాజా రవీంద్ర కూడా వచ్చేటప్పుడు ప్రతిదానికి రాజా రవీంద్ర అన్నాడు. వాడు తమ్ముడు నాకు పెదరాయిలో యాక్ట్ చేశాడు కదా. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు కలిసి చేసి బ్రహ్మాండంగా విజయాన్ని సాధిస్తుంది. తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు ఇద్దరి కలయికతో ఇద్దరు కాంబినేషన్స్తో హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి, చెడు జరిగితే రారు. బట్ ఇది విజయాన్ని సాధిస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్స్ 2-3 చేయండి, ఎక్కువ చేయొద్దు. మళ్ళీ జనానికి బోరు కొట్టకుండా 2-3 సినిమాలు వెంటనే చేయాలని కోరుకుంటూ, నువ్వు ఇన్స్టిట్యూట్ కూడా వచ్చావు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఎ వండర్ఫుల్ బాయ్, బట్ డోంట్ క్రిటిసైజ్ ది హీరోయిన్స్. బీ కేర్ఫుల్. ఓకే థ్యాంక్ యూ అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. పేరు సాయి కార్తిక్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్స్, నా నిర్మాత భోగాలి ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఈవీవి సత్యనారాయణ గారితో సినిమా తీశారు. ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్. ఈజ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. అలాగే పేరు నా ప్రతి ఒక్కరికి డైరెక్టర్, ఫోటోగ్రాఫర్. ఐ లైక్ యూ సిద్ధార్థ్, కమ్ హియర్ మ్యాన్. వండర్ఫుల్, ఐ అప్రిషియేట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వచ్చిన వాళ్లకు, మీడియాకు, అందరికీ మీ ఆశీస్సులు నా బిడ్డకు, అలాగే రాజతరుడికి, యూనిట్ సభ్యులందరికీ కావాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ డైరెక్టర్ ఈజ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఐ అప్రిషియేట్. కామెడీని బ్రహ్మాండంగా అద్భుతంగా తీరినటువంటి డైరెక్టర్. సరదాగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. అలాగే ప్రొడ్యూసర్. ఫైనల్గా నాకు తమ్ముడికి మరొకసారి ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ. వెళ్ళొద్దు. మగబుద్ధి చూపించావురా. ప్రేమించిన అమ్మాయిని నమ్మించి మోసం చేయటం అంత ఈజీ అయిందారా? మన టార్గెట్ కామ పిశాచుల్ని ట్రాప్ చేసి పట్టుకోవడం. పిటి బాబురావు నువ్వేనా?